ఒక్కసారి ఖమేనీ గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న అమెరికా సామ్రాజ్యవాదం విషం కక్కి ఖమేనీని హత్య చేసింది క్రూరంగా. కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేసింది, తిరోధాకాలు ఇచ్చింది. యుద్ధంకి సంబంధించి శాంతిగా ఉండాలి అన్ని దేశాలతో అనేటువంటి దాన్ని పక్కకు పెట్టేసి యుద్ధానికి గతంలో సద్దాం హుస్సేన్ ఎట్లయితే చంపేసిందో ఇప్పుడు కూడా ఖమేనీని ఖతం చేసింది. మరి ఖమేనీ గురించి చాలామంది తెలియదు. ఖమేనీ మంచివాడా చెడ్డవాడా? చెడువాడు కాబట్టి చంపేసిండ్రు అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికా ట్రంప్ అనేటువంటిది చాలామంది అనుకుంటున్నారు. మరి ఖమేనీ గురించి కూడా తెలుసుకోవాలి కదా, ఒక్కసారి మీ ముందు తీసుకొస్తా. ఓ శకం ముగిసింది విప్లవకారుడి నుంచి సుప్రీం శక్తి దాకా ఎదిగిన ఖమేనీ. మరి ఇందులో ట్రంప్ మంచోడా ఖమేనీ మంచోడా? ఒక్కసారి చూద్దాం మనం. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్లో ఓ శకం ముగిసింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ను మతరాజ్యంగా రూపాంతరం చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధించారు. ఇరాన్ పరిపాలన సాయుధ వ్యవస్థలకు 3.5 దశాబ్దాలకు పైగా ఖమేనీని మాటే శాసనం పశ్చిమాసియాలో మతం కేంద్రంగా ఇరాన్ను సమున్నత స్థాయికి చేర్చాలనే పట్టుదలతో సంస్కరణవాదులను అణిచివేస్తూ దేశాన్ని ఏకఛత్రంగా ఏలుతూ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆయన కొరకరాని కొయ్యలాగా మారారు. దశాబ్దాలుగా ఇరాన్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అహర్నిశలు శ్రమిస్తున్న అమెరికాకు ఎన్నోసార్లు ధీటుగా ఎదుర్కొన్నారు. ఇస్లామిక్ విప్లవంలో చురుకైన విప్లవకారుడి నుంచి తిరుగులేని పాలకుని దాకా స్థాయిన ప్రస్థానం ఖమేనీది. ఎప్పుడు అమెరికాకు కొరకరాని కొయ్యగానే తయారైండు. అట్లాగే ఓన్లీ అమెరికాకే కాదు, ఇజ్రాయెల్కి కూడా, అమెరికా ఇజ్రాయెల్ 2 దేశాలకు కూడా కొరకరాని కొయ్యగా తయారైంది. కాబట్టి ఈయన ఎన్ని రోజులు నమ్మక అడ్డమే అని భావించినటువంటి అమెరికా అన్యాయంగా ఖమేనీని నిన్న హతమార్చింది. పహ్లావి శకం ముగిశాక ఖమేనీ నగరం నుంచి వచ్చిన ముస్టాజ్ సిటీలో స్థిరపడిన అజర్బైజాన్ టర్క్ వర్గానికి చెందిన దంపతులకు 1939 ఏప్రిల్ 19వ తేదీన ఖమేనీ జన్మించారు. 8 మంది సంతానంలో రెండోవాడు. 4వ షియా ఇమాం అలీ ఆల్ సజ్జాద్కు ఖమేనీలు వారసులు. పాఠశాల విద్యలోనే ఆయన ఖురాన్ను లోతుగా చదివారు. యుక్త వయసులోనే పర్షియన్లో కవితలు రాసేవారు. ఖచ్చితమైన సమయానికి ప్రార్థనలు చేయాల్సిందేనని పట్టుదలతో ఓసారి వెళ్తున్న రైలు నుంచి దూకేసి మరీ మసీదుకి పరిగెత్తారట. మహమ్మద్ రేజా పహ్లానీ రాజరిక పాలనలో విప్లవకారునిగా మారారు. 6 సార్లు అరెస్ట్ అయ్యారు. 3 ఏళ్ల దేశ బహిష్కరణకు ఎదుర్కొన్నారు. నాటి ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హషేమి రఫ్ సంజీమికి కుడిభుజంగా మారారు. 1980లో టెహ్రాన్ శుక్రవారం ప్రార్థనల ఇమాంగా ఎంపికయ్యారు. 1981లో ఖమేనీని టెక్ రికార్డర్ బాంబుతో చంపేందుకు ముజాహిద్దీన్ ఈ కల్ఫ్ వర్గం విఫలయత్నం చేసింది. ఆ పేలుడులో కుడి భుజం దెబ్బతిని కుడి చేయి చచ్చుబడిపోయింది. స్వరపేటిక తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1981లో ఎన్నికల్లో ఘన విజయంతో ఖమేనీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడయ్యిండు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేసి కీలక నేతగా ఎదిగారు. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన అయతొల్లా రుహుల్లా ఖమేనీకి కుడిభుజంగా మారారు. ఆయన 1989లో చనిపోయాక ఖమేనీ గ్రాండ్ అయతొల్లా హోదా పొందారు. 1989 జూన్ 4న ఇరాన్ సుప్రీం లీడర్గా అవతరించారు. ఇరాక్తో యుద్ధం తర్వాత ప్రభుత్వంపై పట్టు సాధించారు. 36 ఏళ్లుగా ఇరాన్లో ఆయనే మాటే శాసనంగా సాగుతోంది. ఇరాన్ సాయుధ బలగాలకు కూడా ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. గార్డియన్ కౌన్సిల్ను ఏర్పాటు చేసి అది సూచించే వారికి పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధనలు తెచ్చారు. షిమా మతబోధకులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు. చీఫ్ జస్టిస్ సహా దేశంలోని అన్ని వ్యవస్థలపైన పట్టు నిలుపుకున్నారు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే రెవల్యూషనరీ గార్డ్ విభాగం సైతం ఖమేనీ కన్సర్న్లోనే పనిచేస్తుంది. రెవల్యూషనరీ గార్డ్ విభాగానికి సొంతంగా వ్యాపారం చేసుకున్న అధికారం సైతం కట్టబెట్టారు. అలా అది అత్యంత శక్తివంతమైన సాయుధ వ్యవస్థగా ఇరాన్లో ఎదిగింది. రైట్. పరోక్ష దళాలను సృష్టించిన సృష్టికర్త కూడా ఖమేనీ అట. పశ్చిమాసియాలో ఇస్లాం మత ప్రభావాన్ని పెంచేందుకు పొరుగు దేశాల్లో పరోక్ష దళాలను ఖమేనీ ఏర్పాటు చేశారు. లెబనాన్లో హెజ్బొల్లా ఉగ్ర సంస్థ ఆవిర్భావానికి కృషి చేశారు. 2000లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరిగేలా చేశారు. 2006లో జరిగిన యుద్ధంలోనూ పాక్షిక విజయం సాధించారు. యెమెన్లో హూతీ రెబల్స్కి సహాయపడ్డారు. పాలస్తీనాలో హమాస్కు ఖమేనీ అండదండలు దండిగా ఉండేవి.
తిరుగుబాట్లలో తలనొప్పులట. ఒక్కసారి ఇది కూడా చదువుదాం. దమనకాండకు వ్యతిరేకంగా 2022లో ఇరాన్లో తలెత్తిన దేశవ్యాప్తంగా ఉద్యమం ఖమేనీ పాలనను పెను సవాల్ విసిరింది. దాన్ని ఉక్కుపాదంతో అణచివేసి మానవ హక్కులను కాలరాశారన్న అపవాదులను ఖమేనీ మూటగట్టుకున్నారు. తాజాగా 2025 డిసెంబర్లో ఖమేనీని వ్యతిరేకంగా ఇరాన్లో వెల్లువెత్తిన ఆందోళనలు కూడా ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారాయి. అణ్వస్త్రాలను సామూహిక మానవ హరణాలుగా చిత్కరించే ఖమేనీ లోపల మాత్రం అణుబాంబులపై మక్కువ పెంచుకున్నారని అమెరికా దశాబ్దాలుగా ఆరోపిస్తుంది. రహస్య ప్రాజెక్టుతో యురేనియం నిల్వలను పెంచుకుంటున్నారనే ఆగ్రహంతో ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్ కత్తులు నూరాయి. చివరికి అదే ఖమేనీ అంతానికి దారితీసింది. ఖమేనీకి అన్ని రకాల సహాయపడే సైనిక జనరల్స్, ముఖ్య నేతలను అంతమొందిస్తూ అమెరికా చివరకు ఆయనను ఏకాకిని చేసింది. గత జూన్లో ఇజ్రాయెల్లో 12 రోజుల యుద్ధం సందర్భంగా ఇరాన్ అణుస్థావరాలను అమెరికా బాంబు దాడులతో తుత్తునీయలు చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల నడుమ పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నా ఇప్పటిదాకా పెద్దగా ఫలితం ఆలోపే ఇజ్రాయిల్, అమెరికా మెరుపు దాడులతో శనివారం ఖమేనీతో పాటు పలువురు సైనిక పౌర అగ్ర నేతలను అంతం చేసినాయి. ఖమేనీ మూలాలు భారత్లో కూడా ఉన్నాయట. ఖమేనీ మూలాలు భారత్లో ఉన్నట్టు ఇరాన్ చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. షియా వర్గానికి చెందిన ఖమేనీ వంశస్థుడు సయ్యద్ మహ్మద్ ముసావి 18వ శతాబ్దంలో ఇరాన్ నుంచి భారత్కు వలస వచ్చారు. యూపీలో షియా జనాభా అత్యధికంగా ఉండే బారాబంకీ జిల్లాలోని కింటూర్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. ఇక్కడ షియా మత బోధకుడిగా పేరు పొందాడు. తన పేరు చివర హిందీ అని కూడా తగిలించుకున్నారు. నేటికి ఇరాన్ చరిత్రకారుల గ్రంథాలు ఆయన పేరును సయ్యద్ మహమ్మద్ ముసావి హిందీ అనే పేర్కొంటుంటారు. 1830లో ఆయన ఇరాన్లోని నజబ్ నగరానికి వెళ్ళిపోయారు. తర్వాత ఖమేనీ పట్టణంలో స్థిరపడ్డారు. ఖమేనీ తాత ముత్తాతల బంధువులు ప్రభావంతోనే దక్షిణ భారతంలో, ముఖ్యంగా హైదరాబాద్, దక్కన్లో ఇరాన్ సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లినట్లు చెబుతున్నారు. నాటి హైదరాబాద్ సంస్థాన పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇరానీ కుటుంబాలు నేటికి వందలాదిగా ఉన్నాయి. మొత్తం మీద ఖమేనీ ఏ పంచాయతీ ఉన్నా, ఏ గొడవ ఉన్నా వరల్డ్కి సంబంధించినటువంటి అంటే మన సమస్యలు ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి పంచాయతీ వస్తే ఇద్దరు సర్పంచులు కూర్చొని మండల ఆఫీసులో కూర్చొని ఏదో మాట్లాడుకుంటారు. లేదా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి, లేదా దేశానికి వస్తే ఈ దేశం ఆ దేశం, తర్వాత ప్రపంచానికి సంబంధించినటువంటి అంత కలిసి మాట్లాడుకుంటారు. కానీ ఇట్లాంటి మాటలకు, ఎట్లాంటి చర్చలకు అవకాశం లేకుండా ఒక దేశ అధినేతను చంపేసిండు ట్రంప్. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి.